హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అది చేశాక కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి దాన్ని డెమో అయితే చెప్పేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వచ్చే ఓపెన్ చేయాలి, మన అంతటికి మనము ఓపెన్ అయితే చేయకూడదు. సో అందుకు వాళ్ళ కోసమని వెయిట్ చేస్తాం. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చి డెమో చెప్పేసి వెళ్ళిపోయారు కదా, ఇంకేం చక్క కూలర్కి అండ్ వాషింగ్ మిషన్కి పూజ చేసేద్దాము అనేసి పూజ చేశాక కూలర్ ఆన్ చేసుకోవాలి అని మా ధీరజ్ వచ్చేసేసి చక్క వాటర్ చూడండి ఎంత కష్టపడి జగ్గుతోటి పూస్తూ ఉన్నారు. ఏ వస్తువు వచ్చినా కూడా కొంచెం కుంకుమ అండ్ గంధము కుంకుమ పెట్టి పూలు పెట్టి ఏదో ఒక పండు ఏం లేదు అంటే మన కలకండ అన్న పెట్టి టెంకాయ కొట్టి పూజ చేస్తాం. కానీ ఆ రోజు మామిడి పండ్లు కూడా తీసుకొని వచ్చాడనమాట మా హస్బెండ్. కొత్త ఫ్రూట్ అండి, ఫెస్టివల్కి అయితే వచ్చేసేసింది. సో ఆ రోజు నేను మా కూలర్ దగ్గర ఈ రెండు కూడా పెట్టేసేసేసాను. ఆల్రెడీ మార్నింగ్ దేవుని దగ్గర కూడా పెట్టి పూజ అయితే చేశాను అన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా ఇవి కూడా కొత్త వస్తువులే కదా, సో ఇక్కడ కూడా అయితే పెట్టేసేసి ఫస్ట్ అయితే బత్తీలు తిప్పేసేసి ఆ తర్వాత టెంకాయ కొట్టి మంచిగా హారతిని అయితే ఇచ్చేస్తున్నాను. ఏ వస్తువు తెచ్చుకున్నప్పటికీ ఈ పూజా కార్యక్రమంని అన్నది ఇలా అయితే చేసుకుంటానన్నమాట. సో ఆ రోజు నాకు రెండు వస్తువులు అయితే వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించాయి. అండ్ రెండు కూడా యూస్ఫుల్ అయ్యేటివే కదా, అరే వేస్ట్గా పెట్టాము అని అట్లా కాకుండా యూస్ఫుల్ అయ్యేటివి వచ్చాయి. దట్ ఫెస్టివల్ రోజు కొత్త వస్తువు కూడా తెచ్చుకున్న ఫీలింగ్ అన్నమాట. హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. నేను ఫెస్టివల్ కదా ఆ రోజుకైతే వచ్చి డెమో చెప్పరేమో అని అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ఓపిక్గా అయితే వచ్చి డెమో అయితే చెప్పారు. నా పూజ కూడా ప్రశాంతంగా చేసుకోగలిగాను. ఇంకా ఇక్కడ అయితే పూజ అయిన తర్వాత ఆన్ చేయమని చెప్తూ ఉన్నాడు అనమాట. వాషింగ్ మిషన్ అయితే మనం ఏం బట్టలు వేయలేదు ఏం చేయలేదు కాబట్టి దాన్ని ఆన్ చేయనిక కాదు కదా. సో కూలర్ని అయితే ఆన్ చేసి కొంచెం సేపు ఆ వాటర్ అది వేసాడు, చల్లగాలికి కొంతసేపు అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఆ రోజు మంగళవారం ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఇంకా మన ఇంటి దేవుడు ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదేనండో మన వెంకటరమణ కాలనీలో ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. సో ఇంకా మళ్ళీ అనని అంటే అస్సలు కుదరదు. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ అయితే మనము ఇవ్వాలి కదా. మనం పిల్లలకు కూడా నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకునేది. మనం వద్దులే అని అనుకుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. నేను ఇక్కడ కింద గుడికి వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను అన్నమాట. సో ఫుల్ రష్ అండి ఆ రోజు ఫెస్టివల్ కదా, జనాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నారనమాట. సో ఇంకా పూజ టెంకాయ అదేమి కొట్టలేదు, జస్ట్ దండం పెట్టేసేసుకొని మేము చుట్టూరు రౌండ్ అయితే తిరిగేసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసేసామన్నమాట. ఇంకా క్రిష్ గారు ఒక పిక్ దిగుదామమ్మా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేద్దాము అని అనుకుంటున్నప్పటికీ మా హస్బెండ్ వచ్చేసేసి మన వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కొంచెం ముందుకి కృష్ణ వారిది ఒక షాపు అయితే ఓపెన్ చేశారంట. అతను వచ్చేసేసి మా హస్బెండ్కి ఫ్రెండ్, అది అంత 2 days ముందు ఓపెన్ చేశారంట, తనే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. 2 days ముందు ఓపెన్ చేసి ఉంటే ఆ రోజు ఎందుకో వెళ్ళలేకపోయాడంట. అబ్బా వాళ్ళు నాకు అదే పనిగా పిలిచినారు, అలా వెళ్ళి ఇలా కలిసి ఈరోజు ఫెస్టివల్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మనము కొంచెం విషెస్ చేసి వస్తాము అన్నట్టుగా అని చెప్పి మా హస్బెండ్ మమ్మల్ని అక్కడికి పిలుచుకొని అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఊరికే వచ్చేసేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. కానీ సో ఇంకా మా పిల్లలు వచ్చేసేసి డెత్ బై చాక్లెట్ అంట, దాని పేరు చూడండి ఎలా ఉందో, కానీ టేస్ట్ మటుకు సూపర్గా అయితే నేను కూడా టేస్ట్ చేశాను కదా. అది బిస్కెట్ మీద అయితే వచ్చి ఉండింది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ తోటి ఉన్నవి చాలా అయితే ఉన్నాయి. మనం ఏం తింటామో ఏంటి అన్నది చూస్ చేసుకొని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చాక్లెట్ విషయానికి వచ్చామంటే మా గ్రీష్ గారు ఏ చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి, ఇంకా మిగిలినది ఏది ఉన్నా ఓకే అన్నమాట. అట్లా డెత్ బై చాక్లెట్ అని అది తీసుకొని వచ్చింది. సో లోపల అంతా కూడా ఎలా అయితే ఉండిందని జస్ట్ 2 days ముందేనంట ఓపెన్ చేశారు.
స్వీట్స్ వచ్చేసేసి అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. అలాగే పొడులు, అన్ని రకాల పొడులు, పచ్చళ్ళు, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. దట్టు కూర్చొని తినడానికి కూడా ఒక సైడ్ అంత చిన్న చిన్న టేబుల్స్ లాగా వేసేసి అయితే అరేంజ్ అయితే చేశారనమాట. సో చాక్లెట్ అయిపోయింది కదా, ఆ తర్వాత ఒక కోంబో అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసేసి నగెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది 2 కోంబో వచ్చేసేసి 80 రూపీస్ మాత్రమే. రేట్స్ కూడా పెద్దగా ఎక్కువ కాస్ట్ అని అయితే అనిపించలేదు. వేడిగా చేసి ఇస్తారు. మనం చెప్పినాక 10 to 15 మినిట్స్కి అయితే ఇచ్చేస్తారు. నగెట్స్ అయితే వేడిగా ఉన్నాయి. నేను ఈ మధ్యలో ఇన్స్టాలో చూసి నగెట్స్ ట్రై చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అక్కడైతే టేస్ట్ చేశానన్నమాట. ఆ తర్వాత మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది పిజ్జా అండి. పఫ్ పిజ్జా దీని పేరు. అంటే మనము పఫ్స్ తింటాం కదా, ఆ లేయర్స్ తోటి పిజ్జాను ట్రై అయితే చేశారు. సూపర్గా ఉందండి. మీరు కృష్ణకి వెళ్ళారు అంటే, వెంకటరమణ కాలనీలో ఉన్న కృష్ణ స్వీట్స్కి వెళ్ళారు అంటే పఫ్ పిజ్జా అయితే ట్రై చేయండి. కింద క్రిస్పీగా కురుంగా వస్తూ పైన పిజ్జా వేసిన ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు. మామూలుగా పిజ్జా బేస్ వచ్చేసేసి కొంచెం మందంగా అలా ఉంటుంది కదా, ఇది అలా లేదనమాట. పఫ్ టైప్గా వస్తుంది, క్రిస్పీగా వచ్చింది. సో మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసేసి 120 రూపీస్ కాస్ట్. టేస్ట్ డబుల్ అదర్స్. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. జస్ట్ ఏదో అలా విష్ చేసేసి రావాలి అన్న ఆలోచనతో వెళ్ళి అలా 3 అయితే తినేసి వచ్చాము. ఇంకా మళ్ళీ సపరేట్గా ఒక రోజు అయితే మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమేమి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఒక రోజు టేస్ట్ అయితే చేసి వస్తాం. మీరు కనుక వెంకటరమణ కాలనీకి వెళ్తే కృష్ణా స్వీట్స్ ఒకసారి విజిట్ చేసిరండి. సో మా ఫెస్టివల్ అయితే నాకు డబల్ హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత మార్నింగ్ అన్నం అవి ఉంటే హ్యాపీగా తినేసామన్నమాట. బాయ్.